టీడీపీ జనసేన పొత్తుపై పలువురు నేతలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో తనకు టికెట్ రాకపోవడం చాలా బాధించిందని అన్నారు. జనసేన నేత బండారు శ్రీనివాస్ అన్నారు. గత 5 ఏళ్లుగా నియోజకవర్గంలో తాను ఎన్నో కార్యక్రమాలు చేశానని, జన సైనికులు, వీర మహిళలు అందరూ తనకే టికెట్ వస్తుందని ఆశించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే పొత్తులో భాగంగా టీడీపీ అభ్యర్థి తన సోదరుడు బండారు సత్యానందరావుకు టికెట్ ఇవ్వడం తనకు ముందు అసంతృప్తిని మిగిల్చిన మాట వాస్తవమేనని, అయితే తమ నాయకుడు పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తానంటున్న బండారు శ్రీనివాస్తో మా ప్రతినిధి చక్రధర్ ఫేస్ టు ఫేస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ఒక ప్రత్యేకత ఉన్న నియోజకవర్గము. అలాగే ఇక్కడున్న నాయకులు కూడా తాము నమ్మిన సిద్ధాంతాల కోసం బంధుత్వాలతోటి సంబంధం లేకుండా ఆ నాయకుల వెంట నడిచే, అగ్రనాయకుల వెంట నడిచే తరం ఉన్న నియోజకవర్గం. అది ఇప్పుడుది కాదు, తరతరాలుగా జరుగుతున్నదే. అలాంటి నియోజకవర్గంలో ఇప్పుడు హఠాత్తుగా కొన్ని మార్పులు వచ్చాయి. ఆ మార్పులు ఎలా వచ్చాయి? జనసేన నుంచి తెలుగుదేశంకి మద్దతు ఉంటుందా? అవన్నీ విషయాలు సొంత తమ్ముడు, అంటే ఇక్కడ పోటీ చేస్తున్న బండారు సత్యానంద గారి సొంత తమ్ముడు బండారు శ్రీనివాసరావు గారు టికెట్ ఆశించి భంగపడ్డారు. ఆయనతో మనం ఉన్నాం, ఆయన్ని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాసరావు గారు నమస్తే అండి. ఓదార్పని కాదు కానీ మీకు ఎందుకు జరిగిందో మాకు తెలియదు, బహుశా మీకు తెలుస్తుంది, మీరు తెలిసినా మీరు బయట పెట్టరు. ఈ టికెట్ రాకపోవడాన్ని మీరు ఏ కోణంలో చూస్తారు? ఎందుకు ఎలా జరిగింది అనుకుంటున్నారు? మీ వైపు నుంచి ఎందుకు అలా అనుకుంటున్నారు? యాక్చువల్గా చెప్పాలంటే ఈ రోజుకు మాకు అర్థం కావట్లా. ఎందుకంటే కోనసీమ అంబేద్కర్ జిల్లాలో బలమైన, కోనసీమలో జనసేన పార్టీకి బలమైన నియోజకవర్గం ఇది. తప్పకుండా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు అని ఆశించాం. ఆయన కూడా తీసుకుంటానని నాకు చెప్పడం కూడా జరిగింది. తీసుకుంటాను, మనం కలిసి చేద్దాం, మీ పోరాడాలని కూడా చెప్పడం జరిగింది. బై మిస్టేక్ ఎక్కడో చేంజ్ అయింది. ఎనీహౌ ఏదైనా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి నిర్ణయానికి అయితే మేము కట్టుబడి వెళ్ళాల్సిన పరిస్థితులు ఉన్నాయి. తప్పకుండా మేము ఆయన ఆదేశాలు పాటిస్తాం. అంటే ఇప్పుడు టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత మీ కార్యకర్తలు కానీ, మీ చుట్టూ ఉన్న మనుషులు కానీ చాలా ఆగ్రహంతో ఫ్లెక్సీలు చింపేయడము, ఫ్లెక్సీలు అంటించడము అవన్నీ చేశారు. ఆ టైంలో మీరు చాలా శాంతియుతంగా బిహేవ్ చేశారు, అందరినీ ఓదార్చారు. ఆ వీడియో కూడా వైరల్ అయింది, అందరికీ కళ్ళంపడి నీళ్ళు వచ్చాయి. ఇంక్లూడింగ్ జనసేనని వ్యతిరేకించే వాళ్ళు కూడా కళ్ళంపడి నీళ్లు పెట్టుకులాంటి వీడియో అది. ఇంత బాధ పంటి కింద పెట్టుకుని వారం రోజుల పాటు భరించి, వారం రోజుల తర్వాత మీరు నా అన్నగారి గెలుపు కోసం పాటుపడతాను అన్నారు. ఈ వారం రోజుల తర్వాత జరిగిన ఏంటి దాని వెనుకున్న నిగూఢమైన రహస్యం ఏమిటి? మీరు ఏమైనా మీ జనసేన ఆయనతో మాట్లాడారా, పవన్ కళ్యాణ్ గారితో? ఆయన మీకు ఏమైనా భవిష్యత్తులో ఇలా ఉంటుంది మనకి అని ఏమైనా చెప్పారా? హామీ ఏమైనా ఇచ్చారా? సీటు విషయంలో ఏం జరిగిందో మాకు తెలియదు కానీ మా అధ్యక్షులు టీడీపీకి అలర్ట్ చేయడం జరిగింది. అయినా పూర్తి స్థాయిలో మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీని మేము నమ్ముతున్నాం. ఆయన ఆదేశాలు సలహా వహించాలి అనే ఆలోచనతో అయితే ఉన్నాం. మీరు అన్నట్టుగా సీట్ అనౌన్స్ చేసిన వెంటనే హర్ట్ అయ్యారు అందరూ. జన సైనికులు కూడా నిస్వార్థంగా, నిజాయితీగా పనిచేసేది సైనికులు ఎవరైనా ఉన్నారంటే ఒక జనసేన పార్టీకి కార్యకర్తలు. వాళ్ళందరూ కూడా 100% మందే అని ఒక కాన్ఫిడెన్స్లో ఉంటాం. ఇది రిజల్ట్ ఎలా వచ్చిన వెంటనే ఎంత హర్ట్ అవ్వడం, ఎమోషన్ అవ్వడం జరిగింది అందరూ. అది ఒక సమయం తీసుకోవాలి. ఎమోషన్స్లో ఏ నిర్ణయం తీసుకున్నా చాలామంది రకరకాలుగా, ఏమంటే మీరు ఇండిపెండెంట్గా వెళ్ళిపోతారు, మన అపోజిషన్ చేసేస్తారు, ఇలా రకరకాలు చెప్పారు. వాళ్ళ యువతలో ఒక ఆవేదనతో రకరకాలుగా మాట్లాడతారు. వీళ్ళకు కొంత సమయం వేస్తే మంచిది అనే ఆలోచనతో సమయం అయితే తీసుకున్నాం మేము. అని మాకు సెకండ్ థాట్ లేదు. మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉండటానికే ఉన్నాం మేము. పొత్తులో భాగంగా తనకి టికెట్ రాకపోవడం వల్ల ఒక వారం రోజుల వరకు తనతో పాటు తన ఫాలోయర్స్ కూడా చాలా బాధపడ్డారు. ఇళ్లలో వాళ్ళు భోజనాలు చేయలేదు. అయినా కానీ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి ఉండాలి, దానికోసమే కట్టుబడి ఉంటాము. మేమందరం ఎట్టి పరిస్థితుల్లోనూ బండారు సత్యానందరావు గారి గెలుపు కోసం పోరాడతామని చెప్తున్నారు. ముఖ్య విషయం ఏంటంటే ఆయనకి ఎమ్మెల్సీ అని కానీ, కాపు కార్పొరేషన్ చైర్మన్ అని కానీ ఇలాంటి పదవుల మీద ఎట్టి పరిస్థితుల్లోనూ ఆశలు కానీ, కలలు కానీ లేవని చెప్తున్నారు. తన జీవితంలో ఈ టైంలో తీసుకునే నిర్ణయాలు కానీ, చర్యలు కానీ తనని భవిష్యత్తులో నిలబడతాయనే ఆశతో ఉన్నానని చెప్తున్నారు. కెమెరామెన్ రెడ్డి శ్రీనివాస్తో ముక్కామల చక్రధర్, అంబేద్కర్ కోనసీమ జిల్లా స్వతంత్ర ప్రతినిధి.